ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా, ప్రతి సంవత్సరం నాకు బర్త్డే విషెస్ నువ్వే ముందు చెప్పాలి. కడుపులో ఏదో అయినట్టుందయ్యా. కడుపు భారంగా ఉంది. మయూరి, త్వరగా క్యాబ్ బుక్ చేయి, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. అత్తయ్య, మురారి బావ ఇంట్లోనే ఉన్నాడు కదా, తనకి చెప్తానుండు. వద్దు మయూరి, వద్దు. ఇంకో అరగంటలో వాడి పుట్టినరోజు మొదలవుతుంది. చాలా హ్యాపీ అకేషన్ లో ఉంటాడు. ఇప్పుడు ఈ విషయం చెప్తే వాడి మూడంతా పాడవుతుంది. నువ్వు క్యాబ్ బుక్ చేయి, అవంతిని మనమే తీసుకెళ్దాం. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు త్వరగా క్యాబ్ బుక్ చేయి. సరే అవంతి, కొంచెం ఓపిక పట్టు. అయ్యో అవంతి, మయూరి, క్యాబ్ బుక్ అయిందా? చేస్తున్నాను అత్తయ్య. అరే ఏం కాదు అత్తయ్య, క్యాబ్ బుక్ అయిపోయింది. 2 minutes చూపిస్తోంది. అవంతి లేమ్మా, మెల్లగా బయటకు వెళ్దాం. ఈలోగా క్యాబ్ వచ్చేస్తుంది. అవంతి జాగ్రత్త, మెల్లగా దిగు. మయూరి, నా పర్స్ తీసుకో. అలాగే అత్తయ్య, జాగ్రత్త. ఏంటి అవంతికి ఏమైంది? ఎందుకలా బాధపడుతోంది? దుర్గా వాళ్ళు అవంతిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? వేదో ప్రశ్నలాపు. అది కాదు సువర్ణ, పాపం దుర్గం కాసేపట్లో కొడుకుతో కేక్ కట్ చేయించాలని తాపత్రయపడి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు చూస్తే బయటికెళ్తోంది. మరి కేకు ఏంటి? కేకు దుర్గా మురారితో కేక్ కట్ చేస్తుంటే నేనేం చేస్తాను? ఆ కేకు ముక్క తింటే ఎంజాయ్ చేస్తానా? అంటే వాళ్ళు బయటికెళ్ళడానికి కారణం? ఆ దుర్గ సంతోషంగా ఉంది అంటే దానికి కారణం కొడుకులు. కానీ కష్టాలు బాధలు పడుతుందంటే దానికి కారణం ఈ సువర్ణే కదా. అమ్మా, అంటే అవంతిని బాధ పెట్టడం ద్వారా దుర్గని కష్టపెడుతున్నావా? అవంతికి ఇంకా 6 నెలలు నిండాయి. ఇప్పటికిప్పుడు పెయిన్స్ రావడం ఏంటో అర్థం కావట్లేదు. బ్యాడ్గా ఏం జరగకూడదు అత్తయ్య. లేదు మయూరి, అలా ఏం జరగదు. దేవుడు అవంతికి తోడుగా ఉంటాడు, నా కొడుక్కి తోడుగా ఉంటాడు. అత్తయ్య, కనీసం ద్వారకా బావకైనా ఫోన్ చేసి చెప్దామా? వద్దు మయూరి, ఏదో మినిస్టర్తో మీటింగ్ అన్నాడు కదా. పైగా ద్వారకి తెలిస్తే కంగారు పడతాడు. వచ్చాక నెమ్మదిగా చెప్దాం. సరే అత్తయ్య. డాక్టర్, ఎలా ఉంది? ఒకసారి స్కాన్ చేయాలి, బ్లడ్ టెస్ట్ కూడా చేయాలి. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హర్ స్టమక్. ఏదో ప్రాబ్లం ఉంది. డాక్టర్ ప్లీజ్ మీరేం కంగారు పడకండి, స్కాన్ చేసి చూద్దాం. ఓకే డాక్టర్, చేయండి ప్లీజ్. డాక్టర్, అవంతిని కాపాడండి. కడుపులోన్న బిడ్డ కూడా ఏం కాకుండా చూడండి డాక్టర్, ప్లీజ్. ఓకే. అత్తయ్య, మురారి బావకైనా ఫోన్ చేద్దాం అత్తయ్య. వద్దు మయూరి,
మనం ఉన్నాం కదా, బాధని మనం తీసుకుందాం, వాడి ఆనందాన్ని అలాగే ఉంచుదాం. ఏంటి మురారి? టైం 12 అయిపోయింది. అమ్మ ఇంకా రాలేదంటే. ఖచ్చితంగా ఈ టైంకి ఈ పని చేసే తీరాలి అని ఫిక్స్ అవ్వడానికి మీ అమ్మగారు ప్రోగ్రామ్ చేసిన రోబో ఏమీ కాదు కదా. అంటే ఏముంది, ఆఫ్టర్ ఆల్ షీఈస్ హ్యూమన్ బీయింగ్. మనుషులకి మరపు ఉంటుంది కదా. నీకు తెలియకుండా మాట్లాడుకు నక్షత్ర. అమ్మ నా పుట్టినరోజు గురించి మర్చిపోతుందా? ఇంపాసిబుల్. మర్చిపోకపోతే మరి మీకు విషెస్ చెప్పే టైంకి అత్తయ్య గారు బయటకెందుకు వెళ్లారు? వాట్? అమ్మ బయటికెళ్ళిందా? యా, అత్తయ్య గారు అవంతిని మయూరిని తీసుకుని ఇందాకే బయటకు వెళ్లారు. ఇంత రాత్రిపూట వాళ్ళు బయటికెళ్లారా? ఎందుకు? ఏమో, నాకైతే ఏమీ చెప్పలేదు. కానీ వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైందేంటంటే వాళ్ళని ఎవరో ఏదో రిసెప్షన్ కి పిలిచారు అని. అమ్మ నా బర్త్డే గురించి మర్చిపోయి వేరే ఎవరో పిలిస్తే వెళ్ళిందా? నో, నేను మాత్రం నమ్మను. అమ్మ ఎప్పటికీ అలా చేయదు. నమ్మడం ఎందుకు? డైరెక్ట్ గా వెళ్ళి నీ కళ్ళతో నువ్వే చూడు. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారో లేదో తెలుస్తుంది. ఇట్స్ ఓకే మురారి, నువ్వేమి చిన్న కిడ్వి కాదు. ఇంకా మీ అమ్మ నీ వెనకాలే ఉండాలి, నిన్నే పట్టించుకోవాలి, నీ వెనకే తిరగాలి అనుకోవడానికి. ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? నేను అమ్మ ప్రేమను దూరం చేసుకోవాలా? అయ్యో, నేనలా అనడం లేదు. మీ అమ్మగారికి ఇదివరకు నువ్వొక్కడివే కాబట్టి ఆవిడ ప్రేమ మొత్తం నీ మీద మాత్రమే చూపించేవారు. ఇప్పుడు ఆ ప్రేమ స్ప్లిట్ అయింది. అరే, అలా చూస్తావేంటి? ఆబ్వియస్లీ అవుతుంది కదా. ఇన్ఫాక్ట్ మీ అమ్మ ప్రేమలో పోటీ కూడా మొదలవుతుంది. అవ్వడమేంటి, ఈ పాటికి అయ్యుంటుంది. అంటే ఏంటి అర్థం? అర్థమేముంది, మీ అన్నయ్య ద్వారక. అంటే అన్నయ్య అమ్మని నన్ను విడదీస్తున్నాడంటావా? విడదీయడం ఏంటి మురారి? నేనా మాట అన్నానా? అరే, ప్రాక్టికల్ గా ఆలోచించు. మీ అమ్మగారు ఇదివరకిలా నీ ఒక్కడి గురించి ఆలోచిస్తారా? ఏ ద్వారకా బావు గారి గురించి ఆలోచించొద్దా? ఆయన కోసం టైం ఇవ్వొద్దా? ఇవ్వొద్దనడం కరెక్టేనా? అన్నయ్య కోసం టైం ఇవ్వొద్దని నేనన్నానా? నువ్వలా అన్నావని నేనన్నానా? ఏదో నువ్వన్న మాటకి సమాధానం చెప్తున్నాను, అంతే కదా. అయినా ఇవన్నీ నన్ను అడగడం ఎందుకు? నువ్వే వెళ్ళి చూసుకో. లేదంటే ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ఈ కార్డ్ని అడుగు. మీ అమ్మగారు, వదిన, అన్నయ్య ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో చెప్తుంది. ఏంటి కార్డు?
ఇందాక నేను అత్తయ్య గారి గదిలోకి వెళ్ళినప్పుడు అవంతి అత్తయ్య గారు ఈ కార్డులో అడ్రస్ చూసుకొని క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు. కార్డు అక్కడే పెట్టి వెళ్లారు. నేను ఏంటా అని దాన్ని చూసుకుంటూ తీసుకొచ్చేసాను. డోంట్ థింక్ మురారి, అత్తయ్య గారు ఏదో టైంకి వచ్చేస్తారులే. వచ్చాకైనా నీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు కదా, మర్చిపోరు కదా. మర్చిపోతారనుకుంటున్నావా? మర్చిపోరు. పోనీ కావాలంటే అత్తయ్య గారికి ఒకసారి ఫోన్ చేసి గుర్తు చేయి. నక్షత్ర, అత్తయ్య, ఇంతసేపు అయ్యింది. ఈ డాక్టర్స్ ఏమో అటు ఇటు తిరుగుతున్నారు కానీ మనకింకా అసలేం చెప్పట్లేదు. నాకు టెన్షన్ పెరిగిపోతుంది. అయ్యో, అక్కడేమైనా అయ్యిందేమోనని నాకు టెన్షన్ గా ఉంది. వద్దు మయూరి, టెన్షన్ పడకు. అవంతికి ఏం కాదు. ఇదిగో, మనం కూడా పాజిటివ్ గానే ఆలోచిద్దాం. అవంతి తప్పకుండా నార్మల్ అవుతుంది. డాక్టర్, ఏమైంది? అవంతికి ఎలా ఉంది? ఏమైంది? మీకేమని చెప్పాలో అర్థం కావట్లేదు. అసలేమైంది డాక్టర్? మామూలుగా అయితే ప్రాబ్లం ఏమీ లేదు అనిపిస్తోంది. కానీ తను ప్రెగ్నెంట్ కాబట్టి తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అనిపిస్తోంది. డాక్టర్, స్కానింగ్ చేస్తాం. దాని రిపోర్ట్స్ మార్నింగ్ వస్తాయి. అవి వస్తే గానీ ఏం చెప్పలేం. 1 డే అబ్జర్వేషన్లో ఉంచుదాం. అలాగే డాక్టర్, అలాగే. మీరేం చేసైనా నా కోడల్ని బాగు చేయండి. తనకేం కాకూడదు. ప్లీజ్, మీరు కంగారు పడకండి. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఓపిక పట్టండి. మేము ఒకసారి అవంతిని చూడొచ్చా? ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. రామయూరి, అమ్మా, నువ్వు నా పుట్టినరోజుని మర్చిపోయావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదమ్మా. ఎలా మర్చిపోయావమ్మా? ఏ, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందా అమ్మా? లేదంటే నీకు సరిపడేంత ప్రేమ నేను చూపించలేకపోతున్నానా? ఏమైందమ్మా? పాపం మురారి, అమ్మంటే ఎంత ప్రేమో. కానీ ఇంత ప్రేమకి ఆ దుర్గ అర్హురాలి కాదు. నిజంగా ఈ ప్రేమంతా మీకు దక్కాలత్తయ్య గారు. అన్యాయంగా దుర్గ లాగేసుకుంది. అందుకే కదా నా కొడుకు ప్రేమని నేను సొంతం చేసుకోవాలని ఇన్ని కష్టాలు పడుతున్నాను. పాపం, కొడుకు కోసం మీరు ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. అయినా మురారి మీ ప్రేమని తెలుసుకోలేకపోతున్నాడు. పిచ్చి మొహమా, వీళ్ల నాటకం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నేను చెప్పాలని చూస్తే వినిపించుకో. సరే సరే, పద, మన నాటకాన్ని కంటిన్యూ చేద్దాం. మురారి, ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఈ గదిలోకి? వెళ్ళు బయటికి. అదేంటి మురారి అలా అంటావ్? మనకి వీడి మీద ఎంత కోపం ఉన్నా ఈవిడికి నీ మీద చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమతోనే నీ బర్త్డే కోసం ఒక గదంతా డెకరేట్ చేయించి పెద్ద కేక్ తెప్పించి పెట్టుంచారు. అవును బాబు, నీకోసమే అన్ని ఏర్పాట్లు చేయించాను. రా నాన్న, వచ్చి కేక్ కట్ చేయి. నేను రాను. అసలు నువ్వెవరు?
నా కోసం కేక్ తీసుకురావడానికి? అసలు ఆ కేక్ నేనెందుకు కట్ చేస్తాను? అలా అనుకు నాన్న, నువ్వు నా కన్న కొడుకువి. నేను నీ కొడుకుని కాదు కాదు కాదు. ముందు పో బయటికి. మా అమ్మ మాత్రమే నాతో కేక్ కట్ చేయించాలి. అమ్మే నాకు ఫస్ట్ విషెస్ చెప్పాలి. కడుపున మోసి కన్నవాడే ఇంత చేదరిస్తుంటే ఇంకా ఈ బ్రతకడం ఎందుకు? అసలు మొన్న లారీ గుద్దినప్పుడే నేను చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండేదో. నేను నా కొడుకు కోసం ఎన్నో ఆశలు పెంచుకున్నాను. వాడు నాకు దగ్గర అవ్వడని అర్థమైపోయింది. ఇంక నేను బ్రతకడం ఎందుకు? అమ్మ నక్షత్ర, నువ్వేనా నాకింత విషం ఇచ్చి పుణ్యం కట్టుకోమ్మా. అయ్యో, మీరలా అనకండి. నక్షత్ర, నీకు ఆవిడ గురించి తెలీదు. నువ్వు ఆవిడ మాటలు నమ్మకు. నువ్విలా రా బాబు. ఎక్కడికి? నువ్వు రా చెప్తాను. అరే ఎక్కడ? నక్షత్ర, సువర్ణం తీసుకెళ్ళు. ఎక్కడికండి? అరే చూడు చూడు మురారి, ఇదంతా చూడు. సువర్ణ నీకోసం ఈ రూమ్ ఎలా డెకరేట్ చేసిందో చూడు. ఏ ఇదంతా నీ మీద ప్రేమ లేకుండానే చేసిందంటావా? ఇన్నేళ్ళు అంత గ్రాండ్ గా నీకు పుట్టినరోజు చేసిన మీ అమ్మ ఈరోజు కన్న కొడుకు రాగానే నీ గురించి మర్చిపోయింది. అంటే ఇంతకాలం ఆవిడ నీ మీద చూపించింది నిజమైన ప్రేమ? నువ్వు ఎంత చీకొట్టినా కొడుకు కొడుకు అంటూ నీ వెనకే తిరుగుతున్నా ఈ తల్లిది నిజమైన ప్రేమ? నక్షత్ర, అది నేనడగట్లేదు మురారి. అదిగో మా మావయ్య అడుగుతున్నాడు. నీలో సగమైన నన్ను పట్టుకొని ఈ ప్రశ్నలు వేస్తుంటే నేను సమాధానం ఏం చెప్పాలో నాకు అర్థం కాక నోరు మూసుకొని ఉండిపోయాను. నాకు తెలుసు మురారి, దుర్గత్తయ్య గారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. కానీ ఈ క్షణం ఇక్కడ ఉండి ఇలాంటి సర్ప్రైజ్ ఆవిడ ఎందుకు ఇవ్వలేదో మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఏమై ఉంటుంది? మా అమ్మ ప్రేమ మీకెవరికి అర్థం అవ్వక్కర్లేదు. నాకు తెలుసు మా అమ్మంటే ఏంటో. మీరెవ్వరూ నా గురించి ఏమి ఆలోచించక్కర్లేదు. ఏమి చేయొద్దు, నాకివేమి వద్దు, నాకేమి వద్దు. మురారి, సువర్ణ, నిజంగా నీలో ఇన్ని దుర్మార్గపు తెలివితేటలున్నాయేంటి? అదే దుర్గ చేయించిన డెకరేషన్ని, దుర్గ తెప్పించిన కేక్ని నీ ఖాతాలో వేసుకున్నావు కదా. మరి ఏం చేయమంటారు మావయ్య? మురారి మనసుని కొంచెం కొంచెంగా మార్చాలి అంటే ఇలాంటివి చేయక తప్పట్లేదు మా అత్తయ్య గారికి. అవును సువర్ణ, ఇదంతా మురారి మీద నిజమైన ప్రేమతోనే చేయిస్తున్నావా? ఛే, నిజమైన ప్రేమ తొక్క. వాడ దుర్గని పట్టుకుని మా అమ్మ అంటుంటే వాడి మీదున్న అంతో ఇంతో ప్రేమ కూడా ఎప్పుడో చచ్చిపోయింది. వాడిప్పుడు నాకు కావాల్సింది నా బిజినెస్ కి ఒక సెక్యూరిటీ, అంతే.
అదీ కాకుండా ఆ దుర్గ నుంచి మురారిని వేరు చేస్తే అప్పుడు ఆ దుర్గ పడే ఆవేదన చూసి అత్తయ్య నేను ఆనందించాలి. అంతే కదా అత్తయ్య? నువ్వు మాత్రమే నాకు తగ్గ కోడలవని నిరూపించుకున్నావు. వెళ్ళు. పాపం ఆ పిచ్చోడు ఏం చేస్తున్నాడో ఏంటో. వాడు చాలా బాధలో ఉన్నాడు. ఆ దుర్గ గురించే బాధపడుతూ ఉండిపోతాడు. వెళ్ళు. వెళ్ళి వాణ్ణి అందులోంచి బయటికి తీసుకొచ్చి 4 విషపు మాటలు ఎక్కించు. అలాగే అత్తయ్య. అవంతికి ఇలా అవడానికి కారణం తనకి ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అంటే తను తినే ఫుడ్లో ఏదో కలిసింది. అంటే ఎవరో కావాలని తన ఫుడ్లో ఏదో కలిపారు. మేం వెంటనే తనకి బ్లడ్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాం. లేదంటే కడుపులో బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.